ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ లీడర్ తొందరపాటు చర్యతో అమావాస్య చంద్రుడిలా మారిపోయారా? గ్లాస్ పార్టీ పిలుపుతో సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్తో సాఫ్ట్ టచ్తో యువతకు ఉపాధి కల్పిస్తానంటూ రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఫ్యాన్ పార్టీ నీడలో నడిచి నమ్మిన జన సైనికులకు దూరమైపోయారు. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించిన అపర చాణిక్యుడనే నమ్ముకుని ఫ్యాన్ గాలిలో సేద తీరుద్దామని వెళ్ళి చివరకు కనుమరుగైపోయారు. జనసేన టు వైసీపీ రైట్ నౌ అరణ్యవాసం చూస్తున్నారు. ఇంతకు ఎవరా లీడర్, ఏ జిల్లా? లేట్ చేయకుండా ఈ స్టోరీలో చూద్దాం. ప్రజారాజ్యం విజయం సాధించిన నియోజకవర్గాలలో నెల్లూరు ఒకటి. మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా నెల్లూరు నగర నియోజకవర్గం కూడా ఒకటి. మెగా అభిమానులకు నెల్లూరు కంచుకోట. నాడు ప్రజారాజ్యం, నేడు జనసేనకు మెగా సామ్రాజ్య కిల్లా నెల్లూరు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఓడిపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రాజెక్టులు సొంతం చేసుకునే మనుక్రాంత్ రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలు ఇప్పిస్తానని, సాఫ్ట్వేర్ రంగంలో మంచి భవిష్యత్తు చూపిస్తానని భరోసా ఇచ్చేవారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఈయన విద్యావేత్త కూడా కావడంతో పవన్ కళ్యాణ్ ఏకంగా జిల్లా అధ్యక్ష బాధ్యతను అప్పగించారు. ఇంతవరకు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. జనసేన జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మనుక్రాంత్ రెడ్డి అప్పటి అధికార వైసీపీ చెప్పు చేతుల్లోనే నడుస్తున్నారంటూ జన సైనికులు బహిరంగంగానే విమర్శించేవారట. మెగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే అభిమానులు నాటి ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు పార్టీకి ఆక్సిజన్ లాంటి అభిమానులను మనుక్రాంత్ రెడ్డి దూరం పెట్టేశారట. అధికార మండతో రెచ్చిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని జన సైనికులు ఎంత ఒత్తిడి చేసినా అడపదడపా ప్రెస్ మీట్లు పెట్టడం మినహా ప్రజాక్షేత్రంలో మనుక్రాంత్ రెడ్డి ఎక్కడా కనిపించేవారు కదట. అంతర్గతంగా వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని మనుక్రాంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో సీనియర్ జన సైనికులు దూరం జరిగారట. పట్టించుకునేవారు లేక చివరకు పార్టీ కార్యాలయానికే కాదు పార్టీ కార్యక్రమాలకు సైతం మెగా అభిమానులు దూరమైపోయారట. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న తర్వాత నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరి నారాయణ పేరు దాదాపు ఖరారైంది. టికెట్ ఖాయం చేసుకున్న మాజీ మంత్రి నారాయణ తనకంటే వయసులో చిన్నవాడైనా గౌరవంగా మనుక్రాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించారట. అధిష్టానం ఆదేశాలతో ప్రచారానికి వెళ్లిన మనుక్రాంత్ రెడ్డి మాజీ మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి జనసేన కరపత్రాలను పైనపెట్టి మాజీ మంత్రి నారాయణకు టికెట్ ఖరారు కాలేదు, నెల్లూరు నగర అభ్యర్థిగా నాకు అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం చేసుకున్నారట. చివరకు నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థిగా పొంగూరు నారాయణ పేరు ఖరారు కావడంతో వైసీపీతో పాదపరిచయాలను తెరపైకి తెచ్చి తన సెల్ఫ్ ఎజెండాను ఇంప్లిమెంటేషన్ చేశారట మనుక్రాంత్ రెడ్డి. కూటమిని దెబ్బతీయాలని అదును కోసం కాచుకుని కూర్చున్న వైసీపీకి మనుక్రాంత్ రెడ్డి లడ్డులా తగిలారట. అదే టైంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయిరెడ్డి తన బలాన్ని చాటుకునేందుకు మనుక్రాంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. సాయిరెడ్డి అలా పిలిచారో లేదో లేచిందే లేడికి పరుగన్నట్లు మనుక్రాంత్ రెడ్డి ఫ్యాన్ పార్టీ కండువా కప్పేసుకున్నారట. జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి వెంట ఆ పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చి చేరతారని అనుకుంటే వన్ అండ్ ఓన్లీ మనుక్రాంత్ ఒక్కడే ముందుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక ఆయనకు కండువ కప్పేసి సర్దుకుపోయారు. మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా ప్రచారం చేసేందుకు అవమానపడ్డ మనుక్రాంత్ రెడ్డి ఖలీల్ అహ్మద్ కోసం కుస్తీ పట్లు పెట్టారు. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 30 ఏళ్లు ఫ్యాన్ గాలిలో సేదతీరుదామనుకున్న మనుక్రాంత్ రెడ్డికి నోట్లో వెలక్కాయపడ్డట్లు కూటమి ప్రభుత్వం విజయవేరీ మోగించింది. కూటమి పార్టీల సునామీ దెబ్బకు వైసీపీ జిల్లాలోనే కాదు రాష్ట్రమంతటా దాదాపు తూడ్చుకు పెట్టుకుపోయి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. దీంతో అవమాన భారాన్ని తట్టుకోలేక నెల్లూరుకు రావడమే మానేశారట. జనసేనను దెబ్బకొట్టిన జగతికిలాడిగా విమర్శల పాలైన మనుక్రాంత్ రెడ్డికి ఎన్నికల్లో తగిన శాస్తే జరిగిందంటూ జన సైనికులు నెల్లూరులో హర్షం వ్యక్తం చేశారు. జన సైనికుల వర్షం ఇలా ఉంటే మనుక్రాంత్ మనోవేదన మరోలా ఉందట. ఎన్నికలు ముగిసి 8 నెలలు కావస్తున్నా ఏ ఒక్క నేత కనీసం ఫోన్ కూడా చేయలేదట. వైసీపీ పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకు గాని పార్టీ అంతర్గత సమావేశాలకు గాని రమ్మని మనుక్రాంత్ రెడ్డికి ఎలాంటి సమాచారం లేదట. విజయసాయిరెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీలో చేరిన మనుక్రాంత్ రెడ్డి తాజాగా సాయిరెడ్డే పార్టీ విడిచి వెళ్లిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారట. జనసేనలో కొనసాగి ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరు నగర జనసేన ఇన్ఛార్జిగా చక్రం తిప్పే పరిస్థితి ఉండేదని టాక్. ఎన్నికల సమయంలో పిలిచి కండవ వేసిన వైసీపీ ఇప్పుడు మాట వరుసకైనా పట్టించుకోకపోవడంతో మనుక్రాంత్ రెడ్డి ప్రస్తుతం అరణ్యవాసంలో అమావాస్య చంద్రుడిలా మిగిలిపోయారట. రాజకీయ పౌర్ణమి కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న మనుక్రాంత్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారా? రాజకీయ భవిష్యత్తు ఎలా ముందుకు సాగబోతోంది? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూద్దాం.